హైదరాబాద్ శివార్లలో అక్రమ బోర్ల దందాకు ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. చూసి చూడనట్లు వ్యవహరించాలని ఎంఆర్ఓలకు మౌఖిక ఆదేశాలున్నాయి. అక్రమ బోర్లకు కళ్లెం వేస్తే గదరగోళం చెలరేగే అవకాశం ఉన్నందున వాటి జోలికి వెళ్లొద్దని రెవెన్యూ సిబ్బందికి స్పష్టం చేశారు. రాజధాని శివార్లలో అక్రమ నీటి దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు. ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తూ లక్షలు దోచుకుంటున్నారు. శివారు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా అక్రమ బోర్ల సీన్లే కనిపిస్తాయి. సేద్యం పేరుతో విద్యుత్ కనెక్షన్ తీసుకోవడం, ఒక్కో బోర్ నుంచి రోజు వందల ట్యాంకర్ల కొద్దీ నీటి సరఫరా కొనసాగుతోంది. ప్రైవేట్ ట్యాంకర్ల నుంచి నీటి సరఫరా అక్రమ దందా జరుగుతుండటంతో శివార్లలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు చేతులెత్తేస్తాయి. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో ప్రైవేట్ ట్యాంకర్లనే ప్రజలు ఆశ్రయిస్తున్నారు. స్థానిక అధికారులకు నీటి ఎద్దడిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. దీంతో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ట్యాంకర్లతోనే తమ దాహాలతో పాటు నిత్యావసరాలను తీర్చుకుంటున్నారు జనం. అక్రమ బోర్లకు చెక్ పెడితే కొంతమేర లాభం చేకూరుతుందని అందరూ ఆశించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అక్రమ బోర్ల జోలికి వెళ్లొద్దని ఎంఆర్ఓలకు మౌఖిక ఆదేశాలందాయి. చూసి చూడనట్లు వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం. వాళ్లకు ఇబ్బందులు సృష్టిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని, నీటి కటకటకు ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారానే పరిష్కారం అవుతుందని చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు అక్రమ బోర్ల దందా విషయంలో పట్టించుకోవడం లేదు. కొందరైతే ఇదే అదునుగా ఆమ్యామ్యాలకు తెరలేపారు. యథేచ్ఛగా దందా చేసుకోండి, మాకు కొంత ఇచ్చుకోండి అన్న ధోరణిలో శివార్లలో బోర్ల దందా సాగుతోంది.